వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగేది. ఇప్పటి నుంచి వాడి స్థానంలో ఒకటే ఒక ఓటు ఇవాళ కౌన్సిలర్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో నేను పార్లమెంట్ ఎన్నికలు నిలబడ్డప్పుడు నాకు ఈ ఊరికి వచ్చే భాగ్యం కలగకపోవచ్చు. అప్పుడు పెద్ద పార్లమెంటు, తక్కువ టైం ఉండే, మీ అంతటా మీరుగా ఇప్పుడే ఊళ్ళకు రాగానే గుర్తు చేసిన ఒకరు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిన బిడ్డను నేను. ఆనాడు ప్రతి నిత్యం టీవీలలో చూసింది మీరు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రి నేను, పైసల మంత్రి నేను. కరోనా వచ్చి ప్రతి మనిషిని భయపెట్టించినప్పుడు, వణికిపోయినప్పుడు నేను అప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన. ఎవరు బయట కనపడలే. ఇప్పుడు దాకా అంటున్నారు కరోనా వచ్చిన మనిషి అంటే బయటికి వెళ్ళగొట్టమని చెప్పిండ్రు. కరోనా వచ్చి భర్త చనిపోతే కుటుంబ సభ్యులు పోలే కాలేయడానికో బంధు పెట్టడానికో. మేము వందల మంది ఆనాడు కరోనాలో చనిపోయిన వాళ్ళని మేమే కారణం చేసాం. అప్పుడు నేను ఆరోగ్య మంత్రికి పనిచేసిన. మొన్న నాకు అవకాశం వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తే 25 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి, అంచెలంచెలుగా ఈ స్థాయికి తెలంగాణ నన్ను పెంచింది కాబట్టి, అరే నేను గెలిపించుకోవాలని చెప్పి నేను రాకపోయినా నాకు తెలిసి ఏ ఇంటికి ఆయిల్లే, ఏ ఊరికి ఆ ఊరే గొప్ప మెజార్టీతో గెలిపించింది. నేను ఏం చేస్తున్నానో మీ దగ్గర రాకపోవచ్చు, నాకు ఈ పేపర్లో వచ్చు, టీవీలో వచ్చు, పెద్ద ఉండదు. కానీ ప్రతి నిత్యం పేదలకు ఏ సమస్య అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఆ సమస్యల బాధల పరిష్కారంలో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ హైదరాబాద్ ఇవాళ ఇది మున్సిపాలిటీ అయింది. గ్రామాలలో ఉండే సౌకర్యాలు కూడా చక్కగా లేవు. మున్సిపాలిటీ దేవుడెరుగు, గ్రామాలలో ఉండే సౌకర్యాలు కూడా చక్కగా లేవు. అంతకుముందు ఆర్టీసీ బస్సు వచ్చేది, ఇప్పుడు బస్సు వస్తలేదు. పిల్లలకు స్కూల్ పోవాలంటే కష్టమవుతుంది, మహిళలు బయటికి పోవాలంటే కష్టమవుతుంది. పేరుగా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, బండమాదాల వాళ్ళకు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నమాట వాస్తవం. నేనే గుర్తు చేసే అక్కర ఉంది, 2 నిమిషాలు గుర్తు చేసి పోతా. ఇవాళ కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది దాన్ని గెలిచి. మీరు ఏమైనా పోయి ఉంటారో ఆయన దగ్గరికి, ఏదైనా పని కోసం పోతే, నా చేతిలో ఇప్పుడు ఏమి లేదు, నా చేతిలో ఇప్పుడు చేయడానికి ఏం లేదు, ఇంకొక 3 ఏళ్ళ దాకా కూడా నేనేం చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసాను. మరి ఆయన చేతిలో లేనిది, చేయలేనిది రేపు ఆయన పార్టీ కౌన్సిలర్కి వెళ్తే మళ్ళీ చేసే ఆస్కారం ఉంటుందా? ఉండే ఆస్కారమే లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చెప్పిందా, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టుంది బిడ్డ అంటాను. ఊళ్ళలో పోతే పేన మీద నుంచి పూలపడ్డాం బిడ్డ అంటాను. ఎందుకు? అంతకుముందు కేసీఆరే మంచిగా లేడనుకుని మేము ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎన్ని హామీలు ఇచ్చిందో, 1 కాదు 2 కాదు, వందల హామీలు ఇచ్చిండు. అవి చదవాలంటే ఇవాళ గంటలు చెప్పినా కూడా ఓడనంత ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎట్లయితే ఫస్ట్ వీక్లో జీతం వస్తుందో గట్టిన 2500 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఏ ఒక్క ఆడబిడ్డకు రాలే. ఇవాళ ఈ 2500 దేవుడు ఎరుగు. 4000 రూపాయల పెన్షన్, 6000 రూపాయల పెన్షన్ దేవుడు ఎరుగు. భర్తలు చనిపోయిన మహిళలకి ఇలా పెన్షన్ లేవు. భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు పెన్షన్ లేవు. 65 సంవత్సరం నిండా ముసలి వాళ్ళకు కూడా పెన్షన్ లేవు. ఎక్కడన్నా విధి వంచనకు గురై యాక్సిడెంట్ అయి జీవోత్సవం వల్ల మంచం మీద ఉంటే అలాంటి వాళ్ళకు సర్టిఫికేట్ లేదు, అలాంటి వాళ్ళకి పెన్షన్ లేదు. అంటే కొత్త పెన్షన్ అనేది లేదు ఇవాళ ఇక్కడ. ఆనాడు కేసీఆర్ హయాంలో లేదు, ఇలా వీళ్ళు వచ్చిన కూడా లేదు. ఇంకా ఎన్ని హామీలు ఇచ్చిండు.
ఇంట్లో ఆడపిల్లున్నా మగపిల్లున్నా చదువుకున్న వాళ్లకు ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు ఇస్తాను ఆయన చెప్పిండు కేసీఆర్, ఈయన చెప్పిండు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానని చెప్పాడు, ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. ఇవాళ లాస్ట్కి ఈ కేసీఆర్ ఎంత, కేసీఆర్ లెక్క ఎంత, నేను అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తా అని ఆయన ఇస్తే ఈయన 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఎక్కడన్నా? ఏ ఒక్క ఆడబిడ్డ పెళ్ళికైనా పుస్తల తాడో మట్టిలో అందినేయాల. ఇవాళ రోల్డ్ గోల్డ్ వేసుకుంటాను తప్ప బంగారం వేసుకునే పరిస్థితి కనబడతలేదు. అందువల్ల ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ ఎవరు లేరు. నేను ఒక్కడినే ఇవాళ ఏమేం చేస్తున్నా మనల్ని చెప్తారు అనేక విషయాల మీద. ఇలా ఏదన్నా పని అంటూ చేయాలంటే మాలంటే మళ్ళీ పట్టుపట్టాలి. ఓ ఊరికి బస్సు రావాలన్నా, ఓ రోడ్డు కావాలన్నా, ఇలా బండమాదాల నుంచి వెళ్ళి మనం బయటికి పోవాలన్నా, ఇంకో రోడ్డు కావాలన్నా ఇవన్నీ తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం నేను చేస్తా. నా గురించి మీకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి ఎన్నడూ కూడా సాధ్యం కాదు అని మాత్రం అనను. ఇది నాతో కాదని కూడా అనను. తప్పకుండా చేయడం నా బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా చేస్తా అని చెప్పి మనం చేస్తూ, రజిత ఆమె ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి, మొట్టమొదటి కౌన్సిలర్ అభ్యర్థి కాబట్టి బండమాదాల ప్రజలు ఇవాళ మా ఆంజనేయులు గారు ఉన్నారు, మా వాళ్ళు ఇంకా ఇన్ఛార్జిగా వచ్చారు ఇక్కడికి. ఖచ్చితంగా వాళ్ళు 4 రోజుల పాటు ఇక్కడనే ఉంటారు కాబట్టి దయచేసి మీరు నిండు మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.